మాజీ మంత్రి ఉమ్, నాయుడు ఈఎస్ఐ వ్యవహారంలో ఏసీబీ కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిఐడి అధికారులకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిందా? ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ట్విస్ట్ తో జగన్మోహన్ రెడ్డిలో సిఐడి అధికారుల్లో అలజడి మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ మహిళా న్యాయవాది, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. మేడంతో మేడం నమస్తే అండి. నమస్తే అండి. అచ్చెన్నాయుడు గారి ఈఎస్ఐ వ్యవహారంలో ఏసీబీ కోర్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అలాగే సిఐడి అధికారులకు అయితే ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చింది మేడం. ఈఎస్ఐకి సంబంధించినటువంటి కేసులో ఈరోజు సిఐడి పోలీసులు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఏసీబీ కోర్టు అయితే ఆ ఛార్జ్ షీట్ ని తిరస్కరించింది. గవర్నర్ ఆమోదం ఉంటేనే, అంటే గవర్నర్ పర్మిషన్ తీసుకుంటేనే ఛార్జ్ షీట్ దాఖలు చేయొచ్చు అంటూ కూడా ఏసీబీ కోర్టు కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో ఏంటి మేడం, కేవలం అచ్చెన్నాయుడు గారికే ఇటువంటి కండిషన్స్ అప్లై అవుతాయా, లేదా అంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది మాజీ మంత్రుల మీద, అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మీద కూడా ఏసీబీ సిఐడి పోలీసులు కొన్ని కేసులు పెట్టిన నేపథ్యంలో ఆ కేసుల్లో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసే ముందు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా 2018 ఏసీపీ సంబంధించి యాంటీ కరప్షన్ యాక్ట్ లాగా అవినీతి నిరోధక చట్టపు 2018 సవరణ 2018 తర్వాత నమోదయ్యే ప్రతి కేసుకి వర్తిస్తుందని లా చదువుకునే స్టూడెంట్ కూడా అర్థమైపోతుందండి. అదే జడ్జిమెంట్ ని చాలా రోజులు కాదండి, చాలా నెలలు పొడిగించి 52 రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉన్న తరుణంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న మూమెంట్ లో ఆఖరికి నిన్న మొన్న వచ్చినటువంటి జడ్జిమెంట్, అది కూడా విరుద్ధ ధోరణిలో. అంటే 100 కేసులో 10 కేసులు మాత్రమే ఇలా విరుద్ధ ధోరణితో వస్తాయండి. అంటే ఒక జడ్జి ఒక రకంగా, ఇంకో జడ్జి ఇంకొక రకంగా. సపోజ్ నేను ఒక బెయిల్ వేసినాను అనుకోండి, ఒక జడ్జి ఇవ్వద్దంటాడు, ఇంకో జడ్జి ఇవ్వమంటాడు. అప్పుడు అసలు ఇస్తున్నట్ట ఏమన్నట్ట కూడా క్లారిటీ ఉండదు. ఇప్పుడు కూడా సెక్షన్ 17 సబ్ క్లాజే అప్లికబుల్ అవుతుంది. 2018 తర్వాత 29/21లో నమోదైన కేసు అంటూ సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఎవరైతే అనిరుద్ బోస్ గారు యాక్సెప్ట్ చేశారండి. దాని తర్వాత బేలా త్రివేది గారు ఎవరైతే ఉన్నారో ఆ మేడం గారు చెప్తారు, మరి ఆవిడేం ఎలిగేషన్స్ తో అనుకున్నారు, దాన్ని పెండింగ్ ఉంచండి, దాని గురించి చర్చలు చేయండి, ఇప్పుడే కాదండి అంటూ ఆవిడ కొంచెం ప్రొలాంగ్ చేసినటువంటి మూమెంట్. సో రాష్ట్రం అందరికీ అంటే సందిగ్ధం అయిపోయింది. అసలు 17 సబ్ క్లాజ్ అప్లికబుల్ అయిందా అవ్వలేదా, జడ్జ్మెంట్ రావడం కోసం ఇప్పటి వరకు ఎదురు చూసాం, వచ్చిందా రాలేదా. సో 100% వచ్చిందనే చెప్పాలేమో బహుశా. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఒక మాజీ మంత్రికే ఛార్జ్ షీట్ స్థాయికే గవర్నర్ దగ్గరికి వెళ్ళిరండి అంటూ ఏదైతే ఏసీబీ కోర్టు జడ్జి గారు అన్నారో, అంటే జడ్జి గారికి, అంటే మనకి వచ్చినా తెలియకపోయిన ఇన్స్ట్రక్షన్ జడ్జి గారికి అందేసినాయి అనమాట. సో అనిరుద్ బోస్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మీరు ప్రతిదీ గవర్నర్ కి ఇంటిమేషన్ ఇవ్వండి. అది ఈవెన్ దో అరెస్ట్ అయినా, మేబీ ఆన్ ఛార్జ్ షీట్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ ప్లీజ్ గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. లేకపోతే ఆయన వాళ్ళ అడ్వైస్ తీసుకోమంటారో, లేకపోతే మీరేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ముందు అక్కడ చెప్పుకోండి గవర్నర్ దగ్గర అంటారు. సో ఎనీవే, ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఒక శుభవార్త. మాజీ మంత్రికి అప్లికబుల్ అవుతున్న జడ్జిమెంట్ సుప్రీంకోర్టుకి సంబంధించి ఎన్నో నెలల నుంచి పోరాడుతున్నటువంటి చంద్రబాబు గారి కేసు కూడా అప్లికబుల్ అవుతున్నట్టే. ఇది వెలుగులోకి వచ్చిన దాఖలు చేయాలి అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ, లేకపోతే చంద్రబాబు గారి మీద సిఐడి పోలీసులు పెట్టినటువంటి ఇతర కేసుల్లో ఛార్జ్ షీట్ వేయాలి అంటే ఇక గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాల్సిందేనా? ఛార్జ్ షీట్ ఏముందిలేండి, 100 రోజుల్లో ప్రభుత్వం మారిపోతుంది. విషయం ఏంటంటే మళ్ళీ ఫ్రెష్ గా కేసులు వేసి అరెస్ట్ చేస్తారన్నప్పుడు ఈ గవర్నర్ గారి ఉపయోగం ఉంటుందండి పాపం. ఎందుకంటే అలా ఎలా అరెస్ట్ చేస్తారయ్యా ముఖ్యమంత్రిని, అదేంటి ఇన్నర్ రింగ్ రోడ్ అంటారేంటి, అసలు రాష్ట్రానికి రాజధాని లేకపోతే రోడ్డు ఎక్కడిది, ఇవన్నీ కూడా గవర్నర్ ముందు చర్చలు జరుగుతాయండి. గవర్నర్ ఏమన్నా అల్లాటప్ప పేమెంట్ అనుకున్నాడా? కాదు కదా. ఆయన ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్. ఈ నో ద ఫ్యాక్ట్స్, ఈ నో ద ఫ్యాక్ట్ ఆఫ్ లా, లా అంటే ఏముంటుంది అనేది ఎవ్రీథింగ్ హీ నోస్ అనమాట. సో అదే రకంగా గతంలో ఎలక్షన్ కమిషనర్ పదవిని తొలగించి అప్పటికప్పుడు చెన్నై నుంచి కరోనా టైంలో అంబులెన్స్ లో ఒక ఆయన తీసుకొచ్చారండి పాపం. ఆయనతో తప్పులు తడిక చేపించేయాలనుకుంటే
పక్క రాష్ట్రాల వాళ్ళు అడిగేస్తారు. రాజ్యాంగం ముక్కుని మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందా అండి అని. మా ముఖ్యమంత్రి తేడాలేండి. ఏదో ఒకటి చేయాలని తపనతో ఉంటాడు. ఏమీ చేయలేక మళ్ళీ సతికిల పడతాడు. ఏంటో చేశాడు. మొత్తానికి హైకోర్టులో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు అన్నీ కూడా 2019 నుంచి 2024 ఎలక్షన్స్ లోనే జరుగుతున్న తరుణాలు. సో, ఎనీవే గవర్నర్‌కి ఇంటిమేషన్ లేకుండా ఇక పైన అరెస్ట్ ఉండదు. గవర్నర్‌కి ఇంటిమేషన్ లేకుండా ఏ పనికిమాలిన చెత్త కేసులు వేయడానికి లేదు. అసలు ఒక దాంట్లో బెయిల్ తెచ్చి ఆధారాలు ఏవి అని అడిగేటప్పటికి ఇంకో కేసులో పీటీ వారెంటే వేస్తున్నారు. ఉమ్, అంటే బయటికి రానివ్వండి బెయిల్ మీద. మళ్ళీ ఇంకో కేసు అంటే దానికి ఆధారాలు చూపిచ్చాక అరెస్ట్ చేయొచ్చు అంటే లేదు లేదు. జైల్లోంచి బయటికి రానివ్వకుండా, ఊపిరి పీల్చుకోనివ్వకుండా కేసులు వేశాము. అతనికి అవినీతి ముద్ర అతికిచ్చాము అన్నటువంటి తాపత్రయపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉమ్, బెయిల్ మీద బయటకొచ్చాడా బాబు గారు అంటే, అవునా? ఏమ్మా బెయిల్ మీద బయటకొచ్చేవాడు వీల్ చైర్‌లో రావాలి. సింహంలా గర్జిస్తున్నారేంటి? 3 పేజీల లెటర్ రాసారు చంద్రబాబు గారు గుర్తుందా? ఉమ్, ఏదైతే కోర్టులకి ప్రాణానికి రక్షణ లేదు. ఏదైతే పైకి కెమెరాలు ఎగురుతున్నాయి. పాకెట్ కెమెరాలు తిరుగుతున్నాయి. ఏంటిది? ఏంటిది? జైల్‌లో చంపేస్తారా ఏంటి? ఏంటి మావోయిస్టులు ఇక్కడిక్కడే తిరుగుతున్నారని వాళ్ళ అకౌంట్‌లో లేపేస్తారేంటి? అంటూ ఉమ్. ఆ లెటర్‌కి సంబంధించిన ఆంతర్యం తెలుసుకున్న జడ్జి గారు, లోపల ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రజలు లాస్ అయిపోయేది ఒక సంపూర్ణమైనటువంటి ప్రాపర్టీ అండి. ఓకే. ఈరోజు మా అందరి ఆస్తి నవ్యాంధ్ర నిర్మాత. సో, ఓకే. ఖచ్చితంగా ఆ వ్యక్తిని కాపాడుకునే పర్వంతో వచ్చినటువంటి బెయిలు రాష్ట్ర ప్రజల్లో అవినీతి ముద్ర వేశాము అనుకుంటున్నటువంటి ముఖ్యమంత్రికి ఉమ్, 4 గంటల ప్రయాణాన్ని 14 గంటల్లో బంతిపూల దారుల్లో ఆయన్ని స్వాగతిచ్చారండి. ఆయన చూస్తే చాలు అంటూ అర్ధరాత్రి 1:00, 2కి రోడ్ల మీద మేలుకొని ఉన్నటువంటి పిల్లలు, తల్లులు, 85 ఏళ్ల ముసలి వాళ్ళు కూడానండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారో, చెడు చేశారో ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఓకే. రజనీ గారు, అంటే కొంతమంది ఇప్పుడు ఏసీపీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గాని, లేకపోతే ఏసీపీ కోర్టు వ్యవహరించిన విధానాన్ని గాని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, అంటే ఈఎస్ఐ ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించినప్పుడు గవర్నర్ పర్మిషన్ అవసరం లేదని ఎందుకు చెప్పారు? అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించినప్పుడు గవర్నర్ పర్మిషన్ లేదని చెప్పారు. మరి ఇప్పుడు పిటిషన్ వేస్తున్నప్పుడు, అంటే ఈ ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రం గవర్నర్ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు? అంటే కూడా కొంతమంది ఏసీబీ కోర్టుని ప్రశ్నిస్తున్నారు. ఆ తీర్పును కూడా. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ముఖ్యంగా అప్పుడున్న జడ్జే బహుశా ఇప్పుడు కూడా ఉన్నారేమోనండి. అప్పుడు లేవా రూల్సు అంటే, అప్పుడు మంది మార్పడం బాగా ఫ్యాన్ గాలే వీస్తుందండి. మా కోర్ట్‌లో ఏసీలు లేవండి. అంతా ఫ్యాన్‌లే. హ్మ్. సో, ఫ్యాన్ గాలి బాగా వీస్తా రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రతి దానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈ సవరణ గురించి, ఈ చట్టం గురించి, ఈ 17 సబ్ క్లాస్ ఏ గురించి చెల్లదు అని ప్రతి ఒక్కరిని ఎత్తి లోపలేయడమే. అంటే మా హ్మ్. జగనన్న భాష ఉంటదండి. ఎత్తారు. నేను లండన్‌లో ఉండే చంద్రబాబుని ఎత్తారు అంటాడు చూడండి. ఆ హ్మ్. మాదిరిగా ప్రతి ఒక్కరిని ఎత్తారండి. సో, ఖచ్చితంగా ఏదైతే అప్పట్లో ఫ్యాన్ గాలి బాగా వీచింది గాబట్టి, ఇప్పుడు ఏసీ చలి వణుకు పుట్టిస్తుంది గాబట్టి, కొంత ఓకే. కొంత రజనీ మార్పు గారు, ఒక ప్రశ్న, ఒక డౌట్ రజనీ గారు. ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి మాత్రమే గవర్నర్ గారి పర్మిషన్ కావాలా? మాజీ ముఖ్యమంత్రి వర్యులను గాని, లేకపోతే మాజీ మంత్రులను గాని అరెస్ట్ చేయాలంటే, లేకపోతే రిమాండ్‌కి తరలించాలంటే గవర్నర్ గారి పర్మిషన్ అవసరం లేదా? అసలు చట్టం ఏం చెప్తుంది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా 17 సబ్ క్లాజ్ ఏ చట్టము అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి వర్తిస్తుందండి. ప్రముఖులైన వ్యక్తులని అరెస్ట్ చేసేటప్పుడు హ్మ్. ఆధారాలు సరిగ్గా లేకుండా పనికిమాలినోడు చేసే ఆరోపణలు తీసుకొని మీరు కస్టడీలోకి తీసుకుంటే వారి డిఫామ్ అంటారు చూడండి. పరువు. వారి పరువు తీసిన వారవుతారు. సో, గవర్నర్ దృష్టికి పెట్టి గవర్నర్ అడుగుతారు. "ఏమయ్యా! ఈరోజు జగన్ గారి మీద నువ్వు నిందలేస్తావు. ఏమున్నాయి నీ కాడ ఆధారాలు? అతను అక్రమాస్తి ఎలా ఆస్తులని నువ్వు చెప్తున్నావంటే" అప్పుడు మాలాంటి చిన్న చితక అడ్వొకేట్ తీసుకొచ్చి, "సార్ ఈరోజు మీరు అబద్ధం చెప్పారా? నేను అబద్ధం చెప్పారా అని కాదు. అఫిడవిట్ అంటే హ్మ్. ఎలక్షన్ కమిషనర్‌కి ఇచ్చే అఫిడవిట్ అంటే ఒక్క మిస్టేక్ ఉన్నా సరే ఎలక్షన్ క్యాన్సెల్ అయిపోతదండి. హ్మ్. సో, అంత పర్ఫెక్ట్‌గా ఉండే అఫిడవిట్‌లో 2009, 10లో గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి 321,00,00,000 అంటున్నారండి. అదే రకంగా భార్య ఆస్తి ₹1,00,00,000 అన్నారండి. హ్మ్. ఇది 2009, 10 ఆ టైం.
తర్వాత కట్ చేస్తే మరి 2019 ఎలక్షన్స్‌కి వచ్చేటప్పటికి ఏది 9, 10 ఏళ్లలోనే 3,380 కోట్లు ఎక్కడో అంత. భార్యకి ఇంకా కొన్ని వేల కోట్లు ఎంతో. ఇవన్నీ కూడా ఒక్క సొంత ఇల్లు పులివెందుల డోర్ నంబర్ పెట్టి గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. నాకున్నది ఇదొక్కటే ఇల్లు. డిపెండెంట్స్‌కి అసలు ఏమీ లేదు అని. డిపెండెంట్స్‌కి ఎన్ని ఆస్తులున్నాయో డిపెండెంట్స్ అఫిడవిట్‌లో రాశారండి అప్పట్లో కడప ఎంపీగా. సో, సడెన్‌గా ఏమ్మా ఇన్ని వేల కోట్లు ఏం చేస్తే వస్తాయో చెప్తే మాలాంటి యువతకు కూడా ఆదర్శం అయ్యి, మేము కూడా పొలాల్లో వరి పంట ఆపేసి గంజాయి పంట ఏసుకోవడమా, లేకపోతే పొలాలు కొనుక్కోవడమా అని చెప్పేసి వాడి పీకల మీద కత్తి పెట్టి కబ్జాలు చేసేయడమా, లేకపోతే స్మగ్లింగా, గంజాయా, కొండలు నరుక్కోవడమా ఏదో తెలుసుకునే వాళ్ళం కదా! అంటూ అన్నప్పుడు ఆధారాలు తీసుకొచ్చి చూపించాలి గవర్నర్‌కి. అవును గవర్నర్ చూస్తే నిజమే కదా! ఇన్ని వేల కోట్లు ఎలా వస్తాయి? మనకైనా జీతం 2,00,000, 3,00,000 ఖర్చులు పోగా 1,00,000 మిగిలిద్ది. ప్రతి నెల 1,00,000 మిగుల్చుకున్న సంవత్సరానికి 12,00,000 12,00,000 జీతానికి మిగుల్చుకున్న మనకి కొన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? సో, ఇవన్నీ అడగాలని ఉంటుందండి. అది గవర్నర్ ముందు ప్రెజెంటేషన్. ఇప్పుడు మీరన్నట్టుగా స్కిల్ డెవలప్‌మెంటు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ ఇవన్నీ కూడా ఆధారాలు తీసుకొచ్చి గవర్నర్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తే, గవర్నర్ గారు ఏంటి అండి మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా ఎలా చేస్తారు? తీసుకోండి కస్టడీలోకి అని గవర్నర్ రాయాలి. అంటే గవర్నర్ దగ్గర ఏం పెట్టాలా? ఆధారాలు పెట్టాలా? ఆధారాలు రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం అంటే గవర్నర్ అంటాడు సరే, 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 సరే కంగారేం లేదు. ఎల్లుండి అవతల ఎల్లుండి తేండి అప్పుడే తీసుకుందాం చర్య. కంగారేముందండి అని అంటాడు. అట్టట్ట కాదనమాట. ఇప్పుడే చర్య తీసుకోవాలి. ఆధారాలు మాత్రం ఒక గంట తర్వాత వచ్చిద్దా, ఒక నెల తర్వాత వచ్చిద్దా, ఒక సంవత్సరం తర్వాత వచ్చిద్దా చెప్పడు మరి. సో, ఇటువంటి పనికిమాలిన చర్యలకి చెక్ పెట్టడానికే గవర్నర్‌కి కొద్దో గొప్ప పదవి ఇచ్చారండి. ఒక అధికారం ఇచ్చారండి. సో, ఆ అధికారాన్ని ఆయన వాడతారు. ఇకపైన జరిగే ప్రతి అరెస్టు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చి, ఆధారాలు ఆయన టేబుల్ మీద పెట్టి, ఆయనకి ఆధారాలంతా కరెక్ట్ గానే ఉన్నాయి. ఇవంతా ఫ్యాబ్రికేటింగా మార్చేసినాడా చంద్రబాబు గారు? ఇది మీ సంతకమేనా? కాదండి. ఇదిగోండి నా ఒరిజినల్ సంతకం టాలీ చేయండి. ఇవన్నీ కూడా అక్కడే డిస్కషన్ అవుతదండి. దీన్నే అవినీతి నిరోధక చట్టపు సవరణకి వీటికి సంబంధించినటువంటి డిస్కషన్ అయ్యాకే ఎఫ్ఐఆర్ చేయడమా, అరెస్ట్ చేయడమా, చార్జ్ షీట్ చేయడమా అనేది చూపిస్తారు. ఇప్పుడు చార్జ్ షీట్ ఈయన హుటాహుటిగా చార్జ్ షీట్ చేసాడు. ఏం ఆధారాలు పెట్టి చార్జ్ షీట్ చేసాడో అది కూడా గవర్నర్ గారికి చూపిస్తే, గౌరవ గవర్నర్ గారు చూసి ఇది ఏంటి చార్జ్ షీట్లు ఇది రాశారు? ఈ ఎవిడెన్స్ ఏది మీ దగ్గర? ఏదో కాగితం పెట్టి ఇవ్వండి. ఇది దీనికెలా సరిపోతుంది? ఇదెలా ఫ్రేమ్ చేస్తారు మీరు? తీసేయండి ఇది. ఏది ఇప్పుడు ఫ్రేమ్ చేసినారు మీరు ఈ ఆధారాలు ఉన్నాయని ఏవి? కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తామండి. ఎప్పుడు చేసేది ఇవ్వండి. తీసేయండి. ఈ చార్జ్ షీట్ అంతా ఫేక్ అని కొట్టేస్తారు. సో, ఇవన్నీ కూడా సీఐడీకి మించిన మొగుడు క్యారెక్టర్‌లండి ఇవన్నీ. సీబీఐ దగ్గరే ఉండే వాళ్ళ కేసులు. ఇక్కడ సీఐడీని మభ్య చేసి, మాయ చేసి, ఏసీపీ కోర్ట్‌ని బెదిరించి భయపెడితే అవుతదా అండి? జడ్జి గారు ఎప్పుడూ న్యూట్రల్‌గా వ్యవహరిస్తారు. ఒకానొక టైంలో వాళ్ళకి ఫేవర్‌గా జడ్జిమెంట్ వచ్చినప్పుడు మాత్రం చెక్కభజన చేశారు. ఈ రోజు న్యూట్రల్‌గా జడ్జిమెంట్ వస్తున్నప్పుడు లేదు, లేదు ఏసీపీ కోర్ట్ అలా అలా పంపించింది. గవర్నర్‌కేం పని? అక్రమాస్తులు చేసింది ఇతనేనా? ఇంకోటి. సో, ఖచ్చితంగా ఫ్యాన్ గాలి తిరగడం ఆగిపోయిందండి. ప్రజలు చల్లటి ప్రశాంతమైన ప్రకృతి గాలిని పీల్చుకోవాలని తపన పడుతున్నారు. ఏసీ గాళ్ళు కూడా మాకొద్దులేండి. అందరికి ఏసీ గాళ్ళు అందవు కాబట్టి, మేము ప్రశాంతంగా చల్లటి పిల్ల గాలిని పీల్చుకోవాలని తపన పడుతున్నాం. ఓకే. ఓకే రజనీ గారు. థాంక్ యూ సో మచ్. నమస్తే.